Yes, Andy. This is Ravi Prakash, real estate expert from Hyderabad. సో ఈరోజు మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 దగ్గర ఉన్నాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 అంటే మీ అందరికీ తెలిసిందే, కోకాపేట్ ఎగ్జిట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్. ఇది ఓఆర్ఆర్ మీద ప్రతి ఎగ్జిట్ కూడా ఒక స్టోరీ ఉంటుందండి, ఒక లైఫ్ లైన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 తీసుకుంటే హైటెక్ సిటీని అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క మోడర్న్ సెజ్ హైదరాబాద్లోనే కాదు తెలంగాణకే బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ కాకపోతున్న నియోపోలిస్, అది నన్ అదర్ దాన్ కోకాపేట్ సెజ్ ఒక పక్క ఉంటుంది. సో గచ్చిబౌలిని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కోకాపేట్ సెజ్ని లింకప్ చేసే ఎగ్జిట్టే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1. అలాగే ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 దగ్గర ఎలాంటి కమర్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఎలాంటి రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేదంతా కూడా హై రైజ్ టవర్స్, అలాగే కమర్షియల్ సూపర్ స్ట్రక్చర్స్ అనే చెప్పొచ్చు. గర్ ఇన్ఫోబెన్ ఇది మనకి ఇక్కడ సర్వీస్ రోడ్డుకి కనిపించేది టవర్ 5. అలాగే పోలోమి పొలిజో చాలా ఫేమస్ ప్రాజెక్ట్. ఈ నియర్ బై ఇప్పుడు హైయెస్ట్ టవర్ సాస్ క్రౌన్ కూడా ఈ పక్కకే ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఐటీ టవర్స్ ఎక్కువగా కనిపిస్తాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ నన్ అదర్ దాన్ బాంబే ఆఫ్ హైదరాబాద్ అండి. ఇండియాకి బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్ అయితే హైదరాబాద్కి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే అన్ని బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్కి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. ఈ ఏరియాలో అంటే ఈ ఎగ్జిట్ 1కి అటాచ్డ్గా ఉన్న డెవలప్మెంట్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండి. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని రిలేటెడ్ సమ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IGFI, ఇలా ఓల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఈ ప్రాంతంలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్, ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉంది, ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన స్కిల్ క్యాపిటల్ కూడా ఇక్కడే రెడీ అవుతుంది. ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రూ, IGFI లాంటి ఇన్స్టిట్యూట్స్ త్రూ ఇక్కడే మనం స్కిల్ క్యాపిటల్ని కూడా తయారు చేస్తున్నాం. సో అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ చూసుకుంటే లాట్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈ ప్రాంతంలోనే కాన్సన్ట్రేట్ అయినాయి. సో దిస్ ఈజ్ ఈ ఎగ్జిట్ని ఐటీ రిలేటెడ్ కారిడార్, కమర్షియల్ రిలేటెడ్ కారిడార్, అలాగే ఆల్రెడీ డెవలప్ అయిన ఐటీ కారిడార్తో ఇంకొక ఐటీ కారిడార్ని అంటే నియోపోలిస్ లాంటి ఓల్డ్ క్లాస్ ఐటీ కారిడార్ ఇండియాకే ల్యాండ్ మార్క్ కాబోతుంది ఈ కోకాపేట్ నియోపోలిస్ అనేది. అలాంటి ఐటీ కారిడార్ని కనెక్ట్ చేసే ఎగ్జిట్టే ఈ ఎగ్జిట్ 1. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎగ్జిట్ 1 అంటే మీకు ఆ నియోపోలిస్ కూడా ఎలా ఉంటుంది, కోకాపేట్ సెజ్లో ఏం జరుగుతుంది అనేది నేను కంటిన్యూషన్లో మీకు చూపిస్తాను. ఎస్ అండి, నవ్ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నియోపోలిస్ సెజ్. చూస్తున్నారు కదా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఈ నియోపోలిస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే టోటల్ హైదరాబాద్లోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇది. మీ అందరికీ గుర్తుండుంటే 1 crore 100 acresకి ఆక్షన్లో పోయింది ఇక్కడే. ఇదే పాయింట్ మనకు కనిపిస్తున్న ల్యాండే 100 crores సేల్ చేస్తున్నారు. అలాగే మీకు ఈ సరౌండింగ్స్ చూస్తే ఒక పక్క మై హోమ్ గ్రూప్, ఇంకొక పక్క సత్వా, ఇలా బ్రిగేడ్ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ నియోపోలిస్లో ఫస్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది మూవీ టవర్స్. ఆ మూవీ టవర్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన టైంలో ఇక్కడ ఎవరు చాలా లో ప్రైస్కి ఇచ్చినా కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇక్కడేం చేయాలి, ఇక్కడ పర్చేజ్ చేశాను. కానీ ఈరోజు ఆ మూవీ టవర్స్లో ఈవెన్ రెంట్కి ఫ్లాట్ దొరకటం కూడా కష్టమైపోయిన పరిస్థితి. సో ద ప్రీమియం ప్లేస్ అండి ఇది. టోటల్ తెలంగాణకే ల్యాండ్ మార్క్ కాబోతుంది, టోటల్ హైదరాబాద్కే ల్యాండ్ మార్క్ కాబోతుంది. ఇంకా చెప్పాలంటే ఇండియా కూడా ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. మనం గ్లోబల్ సిటీ అంటాము, మన్హాటన్ అంటాము, లాస్ ఏంజల్స్ అంటాము. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్లీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్న ప్లేసే ఈ నియోపోలిస్.
సో ఇంకా ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సిటీయే ఉంటుంది, ఒక మోడర్న్ సిటీయే ఉంటుంది. మీరు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, ఎలాంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అన్నీ 150 ఫీట్ రోడ్స్. అలాగే ప్రతిదీ అండి, వాటర్ పైప్ లైన్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా కూడా చాలా అంటే చాలా లేటెస్ట్ ట్రెండ్స్ని, వరల్డ్ వైడ్గా జరుగుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక తెలంగాణ స్టేట్కే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అండ్ టోటల్ తెలంగాణలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఎక్కడుందంటే ఇదే నియోపోలిసే. దీనికి లొకేషన్ ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఒక పక్క చూస్తేనేమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ లోపలికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇవన్నీ. ఇంకొక పక్క చూస్తే ఉస్మాన్ సాగర్ లేక్, అంటే నేచర్ అండ్ మోడర్న్ అర్బనైజేషన్, ఆ కల్చర్ అంతా మిక్స్ అయిన ప్లేస్. వన్ సైడ్ ఆఫ్ ద నియోపోలిస్ ఈజ్ 111 జియో ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే గ్రీన్ కవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొక పక్క చూస్తే ఓవరాల్గా కాంక్రీట్ జంగిలే మీకు కనిపిస్తుంది. సో మిక్స్ ఆఫ్ నేచర్ అండ్ మిక్స్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ నియోపోలిస్ గురించి స్పెషల్గా చెప్పాలంటే ఇదంతా మిక్స్డ్ యూజ్ జోన్. మిక్స్డ్ యూజ్ జోన్కి చాలా వాల్యూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. మిక్స్డ్ యూజ్ జోన్ అంటే కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొచ్చు, అలాగే రెసిడెన్షియల్ పర్పస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మిక్స్ ఆఫ్ కమర్షియల్ అండ్ మిక్స్ ఆఫ్ రెసిడెన్షియల్ అనమాట. సో కమర్షియల్ అంటే మేజర్గా వచ్చేది ఇక్కడ ఐటీ, రెసిడెన్షియల్గా తీసుకుంటే ప్రీమియం రెసిడెన్షియల్ ప్లేస్ అవుతుంది ఇది. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ తెలంగాణ అంటే ది హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అని చెప్పాలంటే ఇదే నియోపోలిస్. సో మీకు ఆ సైడ్ ఉస్మాన్ సాగర్ సైడ్ కూడా నేను చూపిస్తాను, ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ప్రత్యేకంగా మై హోమ్ గ్రూప్ వాళ్ళు అతిపెద్ద ప్రైవేట్ ఐటీ టవర్, అంటే ప్రైవేట్ ఐటీ టవర్స్లో బిగ్గెస్ట్ ఐటీ టవర్, కమర్షియల్ టవర్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంత పెద్ద ఐటీ టవర్ టోటల్ హైదరాబాద్లో, టోటల్ తెలంగాణలో, ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా లేదు. సో దట్ షోస్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ప్లేస్ అండి. సో మనం ఇప్పుడు నియోపోలిస్లో అదర్ ఎండ్కి వచ్చామండి. అదర్ ఎండ్ కంటే మీరు ఆ రోడ్డు చూస్తే లెఫ్ట్కి వెళ్తే నార్సింగ్ అట్లా వెళ్తాము, ఇలాగే గండిపేట్ లేక్, మన ఆపోజిటే ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది. అలాగే రైట్కి తీసుకుంటే టువర్డ్స్ శంకరపల్లి నుంచి అగైన్ పటాన్ చెరువు, బిహెచ్ఎల్, ముంబై హైవే, పాటి, కొల్లూరు, ఈ ప్లేసెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి. సో అప్కమింగ్ అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటినీ కనెక్ట్ చేసే రోడ్స్ ఈ రోడ్స్, 2 sides ఆఫ్ ది రోడ్స్. ఒకటేమో ఓఆర్ఆర్, ఒక పక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, ఇలాంటి ప్లేసెస్ అన్నింటినీ, రాజేంద్ర నగర్ ఇలా కవర్ చేస్తూ ఉంటుంది. కొల్లూరు ఈ పక్క చూస్తేనేమో నార్సింగ్, శంకరపల్లి ఇట్లా కవర్ చేస్తూ ఉంది. సో అప్కమింగ్ అర్బన్ ఏరియాస్కి అలాగే నేచర్ ఉస్మాన్ సాగర్, గండిపేట్ లేక్కి మిడిల్లో ఉన్న ఈ నియోపోలిస్ సెట్స్, మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న మై హోమ్ గ్రూప్ వాళ్ళ కమర్షియల్ టవర్. అది మై హోమ్ గ్రూప్ చరిత్రలోనే అతి పెద్ద కమర్షియల్ టవర్, ఐటీ కమర్షియల్ టవర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో నియోపోలిస్ యొక్క పొటెన్షియల్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద హ్యాపెనింగ్ ల్యాండ్మార్క్ ఫర్ ఎంటైర్ తెలంగాణ అండి, ఫర్ ఎంటైర్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా. ఇంత పెద్ద ఐటీ సెట్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, ఇంత పెద్ద ఐటీ సెట్స్ సౌత్ ఇండియాలో అలాగే ఇండియాలో కూడా ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ సరౌండింగ్స్లో ఉన్న 15-20 కిలోమీటర్స్ వరకు కూడా అన్ని ప్రీమియం అర్బన్ సెంటర్స్ లాగా చేంజ్ అయిపోయినాయి. సో విల్లా ప్రాజెక్ట్స్, హై రైజ్ టవర్స్, అలాగే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్, చాలా కమర్షియల్ యాక్టివిటీస్, అన్నిటికన్నా ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఈ ప్రాంతంలో రావటం జరిగింది. సో
మనం ఊహించినటువంటి డెవలప్మెంట్ ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ వస్తే ఈ ప్రాంతం ఒక ఫారెస్ట్ని తలపించేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే. బట్ నౌ ఇట్స్ ఏ మోడర్న్ ప్లేస్ అండి. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు చూస్తున్న రోడ్స్ చూడండి, 200 feet రోడ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ లైక్ దట్ అండి. సో again I am saying this is the happening landmark for entire South India and the prestigious project for entire Telangana and Hyderabad. So thank you Andi. సో నౌ వీఆర్ ఎట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 అంటే కొల్లూరు ఎగ్జిట్. అలాగే మీరు చూస్తున్నారు కదా ఈదుల్ నాగులపల్లి ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ వల్లే చాలా కన్ఫ్యూజన్ ఇక్కడ. చూశారు కదా వెహికల్స్ ఎంతగా కన్ఫ్యూజ్ అవుతున్నాయో. వీళ్ళు రాంగ్ లైన్లో వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు. రాంగ్ లైన్ అంటే అట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఎగ్జిట్ 2 తీసుకోవాలంటే ఆ పక్కకు వెళ్ళాలి. దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడున్న రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబి రెడీ కాకపోవటం వల్ల ఇదే ఎగ్జిట్ అనుకుని చాలామంది వస్తూ ఉంటారు. అలాగే అంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర. బట్ ఎనీ హౌ ఆ ప్రాబ్లం అయితే అడ్రస్ చేస్తున్నారు. ఆర్ఓబి రెడీ అవుతూ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇంతకాలం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1కి ఇంత నియర్గా ఉండి కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అందుబాటులో ఉన్నాయి అంటే దానికి రీజన్ ఇదే, సమ్ కనెక్టివిటీ ఇష్యూస్. అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ లేవు. ఎక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వైపు నుంచి ప్రాపర్ కైండ్ ఆఫ్ సర్వీస్ రోడ్స్ కూడా పూర్తిగా లేవు. దానివల్ల ఈ కనెక్టివిటీ ఇష్యూస్ వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం. బట్ ఎనీహౌ దట్ ప్రాబ్లమ్ ఈజ్ కమింగ్ టు ఎండ్ విత్ ఆర్ఓబి అండ్ 4-lane ర్యాంప్ ఆర్ఓబి కనెక్ట్ చేయబోతున్నారు. సో వన్స్ ఈ కనెక్టివిటీ ఇష్యూ అంటూ సాల్వ్ అయితే కల్లూరు ఈజ్ గోయింగ్ టు బూమ్ అప్ అండి. రెసిడెన్షియల్ ప్రైజెస్ అంటే కమర్షియల్ ప్రైజెస్ కాదు, ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ బూమ్ అప్ అవుతాయి. సో దట్ ఈజ్ వాట్ ఇక్కడ అది చూపించడం కోసమే ఇక్కడ ఆగటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 2 sides వస్తున్నాయి చూడండి. ఒక సర్వీస్ రోడ్లోనే 2 sides వెహికల్స్ పాస్ అవుతూ ఉన్నాయి. ఇంకా స్కూల్స్ టైంలో అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ. సో ఇది ఎలా సాల్వ్ అవుతుంది, దీనివల్ల రియల్ ఎస్టేట్ బెనిఫిట్స్ ఏంటనేది మీకు ఆర్ఓబి దగ్గర చూపిస్తాను. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఉన్న మేజర్ ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండి ఇప్పుడు ఈ కచ్చా రోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది యాక్చువల్గా ఓఆర్ఆర్లో పార్ట్ ఈ సర్వీస్ రోడ్ గ్రీనరీ డెవలప్ చేయాలి ఈ పార్ట్లో. బట్ ఎగ్జిట్ ప్రాపర్గా లేకపోవటం వల్ల, అలాగే 1 వైపు నుంచి ఎగ్జిట్ 3 వైపు నుంచి సర్వీస్ రోడ్స్ ప్రాపర్గా లేకపోవటం వల్ల, ఈ రైల్వే లైన్ వల్ల, ఆర్ఓబీస్ రెడీ కాకపోవటం వల్ల అందరూ కూడా ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ సేఫ్. ఈవెన్ స్కూల్ బస్సెస్ కూడా ఈ రోడ్డు మీద ట్రావెల్ చేస్తాయి. స్కూల్స్ క్లోజ్ చేసే టైంలో, అలాగే ఓపెన్ చేసే టైం మార్నింగ్స్ హెవీ ట్రాఫిక్ కంజెషన్. సో దీనివల్లే ఈ కనెక్టివిటీ ఇష్యూ వల్లే కొంత కొల్లూరు, వెలిమెల, పాటి, మోకిలా లాంటి ప్రాంతాల్లో, అగైన్ మోకిలానే దీని నుంచి ఎగ్జామ్ చేయొచ్చు, అది ప్రైజెస్ భూమిపైన. ఈ ప్రాంతాల్లో మాత్రం ప్రైజెస్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో గచ్చిబౌలి దగ్గర కొనలేకపోయాం, అలాగే కోకాపేట వస్తుంటే అక్కడ కొనలేకపోయాం. సో ఇప్పుడు కూడా కోకాపేట దగ్గర కొనలేకపోయామని బాధపడే కన్నా
నెక్స్ట్ గ్రోత్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ కాబోతుంది, నెక్స్ట్ గ్రోత్ కారిడార్ ఏది అని ఆలోచిస్తే నన్ అదర్ దెన్ కొల్లూరు అండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కకి, గచ్చిబౌలి పక్కకి, అలాగే ఓల్డ్ క్లాస్ సెజ్ నియోపోలిస్ పక్కకే మనం ఉంటాం. బట్ దీస్ కనెక్టివిటీ ఇష్యూస్ వల్ల ఇంతకాలం ప్రైజెస్ పెరగలేదు. బట్ ఈ కనెక్టివిటీ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేస్తున్నారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరుకున్న కనెక్టివిటీ ఇష్యూస్ మనం చూసాం కదా. ఇప్పుడు వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు, ఆ కనెక్టివిటీ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఆర్ఓబి అండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్. 2 బ్రిడ్జెస్ ఓఆర్ఆర్కి మిడిల్లో ఉంటుంది. ఓఆర్ఆర్కి 2 సైడ్స్ కూడా రైల్ ఓవర్ బ్రిడ్జెస్ వస్తూ ఉన్నాయి. సో ఈ రైల్ ఓవర్ బ్రిడ్జెస్ నుంచి 4 లైన్ ర్యామ్స్, అంటే 2 సైడ్స్ నుంచి 4 లైన్ ర్యామ్స్ వచ్చి ఓఆర్ఆర్కి కనెక్ట్ అవుతుంది. సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 దగ్గర ఉన్న కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అలాగే ఓఆర్ఆర్కి ఆపోజిట్ సైడ్, అంటే మనం ఉన్న ప్లేస్కి ఆపోజిట్ సైడ్ నుంచి RR7 వచ్చి కనెక్ట్ అయింది. RR7 అంటే నన్ అదర్ దెన్ రేడియల్ రోడ్ 7. సో అది హైదరాబాద్ రోడ్ నెట్వర్క్లో ఒక ఆర్టరీ లాంటిది. రోడ్ నెంబర్ 7 చాలా ఎమర్జింగ్ ఏరియాస్ని, అప్కమింగ్ ఏరియాస్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. RR7 నల్లగండ్ల కావచ్చు, కొల్లూరు కావచ్చు, అలాగే వెలిమెల, మోకిల లాంటి ప్రాంతాలని, అప్కమింగ్ ఏరియాస్ని, ఎమర్జింగ్ ఏరియాస్ని కనెక్ట్ అవుతుంది. సో ఆ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత, RR7 డెవలప్ అయిన తర్వాత మై హోమ్ విపన, అన్విత హై9 లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 సరౌండింగ్స్లో రావడం జరిగింది. సో ఒక మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ రోడ్డుకి ప్యారలల్గా ఒక మోడ్రన్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ కమర్షియల్ ఏరియా ఈ RR7కి ప్యారలల్గా డెవలప్ అవుతుంది. నల్లగండ్ల నుంచి తీసుకుంటే అప్ టు మోకిలా వరకు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్, ప్రీమియం హై రైజ్ టవర్స్, మై హోమ్, అపర్ణ, అన్విత, GHR క్యాలిస్టో లాంటి సూపర్బ్ ప్రాజెక్ట్స్, లాంటి సూపర్ స్ట్రక్చర్స్ ఇక్కడ వస్తూ ఉన్నాయి. మీరు రైట్ సైడ్ చూస్తే రైల్వే లైన్ చూడొచ్చు. ఈ రైల్వే లైన్ వల్లే ఇంతకాలం ఇది గోల్డెన్ కారిడార్ అంటారు ఈ ఏరియాని. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ రైల్వే లైన్కు ఉన్న కనెక్టివిటీ ఇష్యూస్ వల్ల కొంత రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కంట్రోల్లో ఉండటం జరిగింది. బట్ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మేబీ మ్యాటర్ ఆఫ్ 2-3 మంత్స్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగరేట్ చేస్తారని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనమున్న రోడ్డు కూడా డైరెక్ట్ కొండకల్లుకి ట్రావెల్ చేయొచ్చండి. సో ఈ ప్రాంతాన్ని మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, ఒకప్పుడు నార్సింగ్, ఒకప్పుడు మణికొండ 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, అలాగే తెల్లాపూర్, ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది కంపేర్ చేసుకుంటే కొల్లూరు 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మీకే అర్థమవుతుంది. నియోపోలిస్ నుంచి నాట్ ఈవెన్ 5 మినిట్స్ అండి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నాట్ ఈవెన్ 10 మినిట్స్. అలాగే BHEL టౌన్షిప్, పటాన్ చెరువు, BDL, BHEL ఇలాంటి వాటన్నిటికీ ఈజీ కనెక్టివిటీ. సో ద నెక్స్ట్ గ్రోత్ స్టోరీ బిగాన్స్ ఇన్ కొల్లూరు అండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, మీ కలల గృహాన్ని సొంతం చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ని ఎలివేట్ చేసుకోవాలి, మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ రావాలంటే కొల్లూరు, వెలిమెల ఇలాంటి ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 100% సక్సెస్ అవుతుంది. సో కొల్లూరు, వెలిమెలలో ఇన్వెంటరీ కోసం అయితే మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో, అలాగే అన్ని రకాల అప్రూవల్స్లో చాలా మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో యూ కెన్ కాల్ మీ అండి. థ్యాంక్ యూ. సో మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి నియర్గా ఉన్న ప్రాస్పరిటీ హోమ్స్ వాళ్ళ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇది హై రైజ్ టవర్ అండి. సో కొల్లూరు, వెలిమెల, మోకిల, అలాగే
మీరు ఆర్ఓవి చూశారు, రేడియల్ రోడ్ 7కి నియర్ ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకు నేను కొల్లూరుని ఎలివేట్ చేస్తూ ఉన్నాను, హైలైట్ చేస్తూ ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేస్, ఇది మరొక గోల్డ్ మైన్, న్యూ గ్రోత్ స్టోరీ కొల్లూరులో స్టార్ట్ కాబోతుందని నేను చెప్తా ఉన్నాను. దానికి రీజన్స్ మీరు చూడొచ్చు. 2 sides ఆఫ్ ది రోడ్ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అనేది. సో ఇది ప్రాస్పరిటీ వాళ్ళ ప్రీమియం ప్రాజెక్ట్. అలాగే రైట్ సైడ్ ఐ డోంట్ నో ద నేమ్, బట్ అమోఘా వాళ్ళ ప్రాజెక్ట్ రైట్. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు తెలిసిందే చాలా ఫేమస్ విల్లాస్, మైఫెయిర్ విల్లాస్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. మైఫెయిర్ వాళ్ళ 4-5 ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఒక విల్లా ప్రాజెక్ట్, 4 BHK లగ్జరీ విల్లా ప్రాజెక్ట్, సుపదా వాళ్ళది. సో ఇలా ఈ వెలిమెలకి వెళ్ళే రోడ్డు, లేదంటే కొల్లూరుకి వెళ్ళే రోడ్, కొల్లూరు రీచ్ అయ్యేంత వరకు, వెలిమెల రీచ్ అయ్యేంత వరకు కూడా అన్ని విల్లా ప్రాజెక్ట్సే, అన్ని హై రైజ్ టవర్సే కనిపిస్తాయి మీకు. సో మీరు ఇప్పుడు నేనేమంటానంటే ఇది నారాయణ జూనియర్ కాలేజ్ అండి, లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తూ ఉంది కదా. ఇంకొక నారాయణ జూనియర్ కాలేజ్ బిఫోర్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకొక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది చూడండి, సోలారిస్. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ చాలా స్ట్రాంగ్ బిల్డర్స్, హైదరాబాద్లో టాప్ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్న కన్స్ట్రక్షన్స్ ఇవి. అలాగే హైదరాబాద్ రిలేటెడ్ టాప్ 2-3 ప్లేస్లో ఉన్న బిల్డర్స్కి చాలా బిగ్ ల్యాండ్ బ్యాంక్స్ ఈ ప్రాంతంలో ఎక్వైర్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 10 years 15 years ఇంకో 20 years వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇక్కడ డెవలప్మెంట్స్ బూస్ట్ అవుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. మీరు రైట్ సైడ్ చూడొచ్చు, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అండి. సో ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయో చూడొచ్చు. అది 50 acresలో ఉన్న CBSE ఇంటర్నేషనల్ స్కూల్. సో జస్ట్ ఇమాజిన్ అండి, 50 acresలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ యాక్చువల్ విలేజ్ ఇది, వెలిమెల విలేజ్ ఇది. వెలిమెల అనేది ఎంత చిన్న విలేజో మీరు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. చాలా చిన్న విలేజ్, బట్ ORR వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ ట్రాన్స్ఫార్మ్ అవటం జరిగింది. సో హీర్ ఈజ్ ద విలేజ్ అండి, అండ్ హీర్ ఎండ్స్ ద విలేజ్. సో ఇవన్నీ చాలా చాలా చిన్న విలేజెస్. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అగైన్ విల్లా ప్రాజెక్ట్, ఆ బ్యాక్ సైడ్ ఒక స్కూల్ కనిపిస్తూ ఉంది చూడండి. సో ఇవన్నీ లేటెస్ట్ డెవలప్మెంట్స్. రియల్ విలేజ్, యాక్చువల్ విలేజ్ అనేది ఆ చిన్న పార్ట్ మాత్రమే, ఆ సర్కిల్ మాత్రమే. ఇప్పుడు మనం చూసేదంతా న్యూగా డెవలప్ అవుతున్న ప్రాంతం. ఇది మంజీరా పైప్ లైన్ రోడ్. ఇది ఇలా ట్రావెల్ చేస్తే మనం వెలిమెల రీచ్ అవుతాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొల్లూరు వెళ్తాము. అలాగే స్ట్రైట్ వెళ్తే శంకరపల్లి వెళ్ళొచ్చు, బానూరు వెళ్ళొచ్చు, పాటి వెళ్ళొచ్చు. సో అన్ని ప్రీమియం ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఉన్న లొకేషన్ ఇది. సో మీరు లెఫ్ట్ ఒక విల్లా ప్రాజెక్ట్ చూడొచ్చు. ఇది ఆత్రి వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అండి. అలాగే దీనికి అటాచ్డ్గా ఉన్న హై రైజ్ కన్స్ట్రక్షన్ కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా, సేమ్ ఆదిత్రి వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే రైట్ సైడ్ మీకు బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మైఫెయిర్ విల్లాస్ రాబోతున్నాయి ఈ ప్రాంతంలో. సో మైఫెయిర్ విల్లాస్ అంటే ఎంత పాపులరో మీ అందరికీ తెలిసిందే. మైఫెయిర్ విల్లాస్ ఇక్కడ చాలా బిగ్ మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మైఫెయిర్ విల్లాస్ వాళ్ళ ఈ ప్రాంతంలో. ఇది నందన్ సెరెనిటీ రైట్ సైడ్ కనిపిస్తుంది. సో ఏ ప్రాంతంలో అయినా ఇప్పుడు మనం అప్కమింగ్ ఏరియా, ఈ మధ్య చాలా ర్యాపిడ్గా డెవలప్ అయిన ఏరియాస్ని ఒకసారి ఆలోచిద్దాం. మోకిలా కావచ్చు, మణికొండ కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, మంచిరేవులా కావచ్చు. ఇలాంటి ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఒక 5-10 years బ్యాక్ వెళ్తే ఆ ప్రాంతాలు కూడా ఇలాగే ఉన్నాయి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ సేమ్ ఇప్పుడు ఈ ప్రాంతం, ఈ కొల్లూరు వెలిమెల ఎలా ఉందో ఆ ప్రాంతాలు కూడా ఇలాగే ఉన్నాయి. దీన్ని ఎగ్జాక్ట్గా తెల్లాపూర్ ఏరియాతో కంపేర్ చేయొచ్చండి ఈ ప్రాంతాన్ని. తెల్లాపూర్ 5 years బ్యాక్ ఇలాగే ఉంది. కానీ వాట్ ఈజ్ నౌ తెల్లాపూర్ అంటే నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. సో నేనేమంటానంటే నెక్స్ట్ 5 yearsలో మరో తెల్లాపూర్ ఏది అంటే కొల్లూరు, మరో తెల్లాపూర్ ఏది అంటే వెలిమెల. నెక్స్ట్ 10 yearsలో ఇంకొక తెల్లాపూరు, ఇంకొక మణికొండ,
ఇంకొక నార్సింగో, ఏది అంటే నన్ అదర్ దెన్ కొల్లూరు. నేను చెప్పాను కదా, ఈ ప్రాంతంలో ఉన్న మరొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మైఫైర్ విల్లాస్. ఈ మైఫైర్ రిలేటెడ్ ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మైఫైర్ విల్లాస్ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అండ్ లగ్జీరియస్ ప్రాజెక్ట్స్. ఈ కొల్లూరు, వెలిమెల ప్రాంతంలో వీళ్ళ కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఈ ఏరియా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. సో ద హ్యాపెనింగ్ ప్లేస్ అంటే చాలా వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతం ఈ ప్రాంతం. కొల్లూరు కావచ్చు, వెలిమెల కావచ్చు, మోకిలా కావచ్చు, పాటి కావచ్చు, బానూరు కావచ్చు. ప్లస్ ఇక్కడ ఉన్నది మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కనెక్టివిటీ అండి. అన్ని ప్రాంతాలకి ఈజీ కనెక్టివిటీ. ఓఆర్ఆర్ పక్కకే ఉంటాం, అన్నిటికీ మించి రేడియల్ రోడ్ 7 మన పక్కనే ఉండటం, ఈ ప్రాంతానికి అటాచ్డ్గా ఉండటం వల్ల అటు నల్లగండ్ల వైపు కావచ్చు, ఇటు ఓఆర్ఆర్ కావచ్చు, లేదంటే టువర్డ్స్ శంకర్పల్లి, టువర్డ్స్ మోకిలా, లేదంటే టువర్డ్స్ పటాన్చెరు, బిహెచ్ఎల్, ఈ ప్రాంతాలన్నిటికీ చాలా ఈజీ కనెక్టివిటీ. నల్లగండ్ల. సో అప్కమింగ్ ఏరియాస్, ఎమర్జింగ్ ఏరియాస్ అన్నిటికీ ఈజీ కనెక్టివిటీ. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు కూడా విశాఖ రోడ్ అంటారు దీన్ని. ఇది 200 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్. సో ఎక్సలెంట్ రోడ్ కనెక్టివిటీ అండి. ఈ ప్రాంతంలో అన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అండ్ 200 ఫీట్ రోడ్స్. సో ఇదొక మైఫైర్ విల్లా ప్రాజెక్ట్. దీని పక్కకే బిహెచ్ఎల్ వారి నగ్నార్ విల్లాస్ ఉంటాయి. అలాగే ఈ రైట్ సైడ్కి వెళ్తే ఇంకొక మైఫైర్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది, ముందుకెళ్తే ఇంకొక మైఫైర్ విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. యూ కాంట్ ఇమాజిన్ అండి, ఒక్కొక్క విల్లా 7 crores 8 crores ఉన్న విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. సో అందరికీ అందుబాటులో అంటే మీరు అఫోర్డబుల్ ప్రైస్లో పర్చేజ్ చేసుకోవాలంటే సెమీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, హై రైజ్ టవర్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే లగ్జూరియస్గా ఒక విల్లాకి వెళ్ళాలి అంటే అలాంటి విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి. 3 crores నుంచి 7 crores 8 crores ఆ బడ్జెట్లో కూడా మీకు ఇక్కడ విల్లాస్ దొరుకుతాయి. సో అఫోర్డబుల్ ప్రైస్ నుంచి లగ్జీరియస్ వరకు 10 crores 11 crores 7 crores ఆ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈ ప్రాంతంలో అలాంటి ప్రాజెక్ట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ చాలా రాబోతున్నాయి. అలాగే చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మనం నియోపోలిస్కి చాలా అంటే చాలా నియర్ ఉన్నాం. 5 minutes డ్రైవ్లో ఉన్నాం. నియోపోలిస్లో ప్రైస్ ఎంత అండి? ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 14,000 15,000 ఫర్ ఎస్ఎఫ్టీ నడుస్తూ ఉంది నియోపోలిస్లో. బట్ ఇక్కడ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మీకు 5,000 5,500 6,000లో లభిస్తుంది. సో ఈ ఆపర్చునిటీని ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ గచ్చిబౌలి, ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ కోకాపేట్, హియర్ ఈజ్ ద ఆపర్చునిటీ. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎస్, నేను చెప్పాను కదా ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ అందుబాటులో ఉన్నాయి అనేది. సెమీ గేటెడ్ నుంచి ఫుల్లీ గేటెడ్, అలాగే ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది కాకతీయ డైమండ్ హైట్స్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ, G+10 floors అంటే లో డెన్సిటీ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరికే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్స్లో, రెడీ టు ఆక్యుపై. అలాగే మనం ఆపోజిట్ సైడ్లో చూస్తే ఇక్కడంతా విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఈ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ముప్పావాళ్ళ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది ఈ ప్రాంతంలో. ఎస్, మీకు బ్లూ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ముప్పావాళ్ళ ప్రాజెక్ట్స్ అనమాట. ముప్పావాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ హై రైజ్ టవర్స్ ఆల్సో. అలాగే ఈ రోడ్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఇంకొకటి హాల్మార్క్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అంటే హాల్మార్క్ 5 విల్లా ప్రాజెక్ట్. అలాగే అన్విత హైనైన్ RR7 ఉంటుంది. అలాగే ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ మై హోమ్ వాళ్ళ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్, మై హోమ్ విపన, మై హోమ్ త్రిదశ, ఇవన్నీ కూడా చాలా నియర్ ఉంటాయి ఈ ఏరియాకి. నేను మీకు RR7 కూడా చూపిస్తాను.
ప్రాంతమైనా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు కూడా స్కూల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. మీరు హైదరాబాద్ సిటీలో చూసినా కూడా బాచుపల్లి, బౌరంపేట్, మియాపూర్ ఇలాంటి ప్లేసెస్ ఎలా డెవలప్ అయినాయో చూశారు కదా. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ రావటం, ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ రావటం వల్ల చాలామంది ఫ్యామిలీస్ ఆ ప్రాంతానికి మూవ్ అవటం. వన్స్ ఫ్యామిలీస్ మూవ్ అయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ నీడ్స్ పెరుగుతాయి, ఓపెన్ ప్లాట్ నీడ్స్ పెరుగుతాయి, విల్లా నీడ్స్ పెరుగుతాయి, అలాగే కమర్షియల్ నీడ్స్ పెరుగుతాయి. సో ఈ ప్రాంతంలో తీసుకుంటే ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా వస్తూ ఉన్నాయి ఇక్కడ. అలాంటి ఇంటర్నేషనల్ స్కూలే ఇది, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్. మనం బ్యాక్ సైడ్ ఉన్నాం గాడియంకి. 50 ఏకర్స్లో వస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్, చాలా ప్రెస్టీజియస్ స్కూల్ ఇది. సో ఈ ప్రాంతంలో ఇలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే ఇంత ప్రీమియం స్కూల్స్ వస్తున్నాయి అంటే ఎలాంటి ప్రీమియం కమ్యూనిటీ ఇక్కడ డెవలప్ అవుతుంది, ఈ లొకేషన్ ఎలా గ్రో అవుతుంది, ఈ గ్రోత్ స్టోరీ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దానికోసమే నేను దీన్ని చూపిస్తున్నాను. ఈ రోడ్స్ కూడా ఎంత బిగ్ బిగ్ రోడ్స్ చూడండి. మీకు యాక్చువల్గా బ్లాక్ టాప్ కనిపిస్తుంది కొంచెమే, కానీ యాక్చువల్గా ఈ రోడ్ ఇక్కడ వరకు ఉంటుంది. సో ఆల్ రోడ్స్ ఆర్ బిగ్గర్ రోడ్స్ అండి. 80 feet, 100 feet, 150 feet రోడ్స్. ఈ ప్రాంతం అంతా ప్లానెడ్ సిటీ ఇది. సో నెక్స్ట్ 5 years తర్వాత, మార్క్ మై వర్డ్స్, నెక్స్ట్ 5 years తర్వాత ఇదే మరో తెల్లాపూర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలో ఉన్న మరొక ప్రీమియం అంటే ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క విల్లా వచ్చి 7 crores, 8 crores ప్రైస్. బట్ ఈ విల్లాస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి. ఒక్క విల్లా కూడా సేల్ లేదు. టోటల్లీ ఆక్యుపైడ్ కమ్యూనిటీ ఇది. సో అగైన్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. సో ఈ విల్లా ప్రాజెక్ట్ చాలా బిగ్ విల్లా ప్రాజెక్ట్, చాలా వరకు సేల్స్ కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్. 7 crores, 8 crores అలా సేల్ చేశారు. ఇనీషియల్గా అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన టైంలో వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ద ప్రైస్ ఈజ్ 7 crores. సో ఈ ప్రాంతంలో 7 crores విల్లా ప్రాజెక్ట్ దొరుకుతుంది, ప్రైస్ జరుగుతుంది అంటే దానికి రీజన్ ఏంటి? వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ, RR7 రూపంలో, ORR రూపంలో, అలాగే ముంబై హైవే నుంచి కనెక్టివిటీ, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ చుట్టూ వస్తున్న ప్రీమియం డెవలప్మెంట్స్, ఈ సూపర్ స్ట్రక్చర్స్ వల్ల ఇలాంటి ప్రైజెస్ ఈ ఏరియాలో నడుస్తూ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఆల్సో పర్చేసింగ్. సో ఈ ఏరియాకున్న స్పెషాలిటీ గురించి చెప్పాలంటే పీపుల్ ఆర్ పర్చేసింగ్ అండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఎఫోర్డబుల్ ప్రైస్లో పర్చేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంచెం హయ్యర్ ప్రైస్లో హైరైజ్ టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలో పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది మరొక ప్రాజెక్ట్ అండి, హాల్మార్క్ వాళ్ళది. హాల్మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతంలో హాల్మార్క్ వాళ్ళవి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు. సో హాల్మార్క్ కూడా ఈ ఏరియాలో ఒక రియల్ ఎస్టేట్ లీడర్ అని చెప్పొచ్చు. దీస్ ఆర్ ద రీజన్స్ అండి ఈ ప్రాంతం ఇంతలా డెవలప్ అవడానికి. వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ అండ్ అప్కమింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా బిగ్ రోడ్స్, 100 feet రోడ్స్, 200 feet రోడ్స్. ఇక్కడ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీని మీరు చూడొచ్చు, రాగా వాళ్ళది, ఇది రాధే వాళ్ళది. సో ఇది కూడా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్. సో ఇలా చూపిస్తూ పోతే ఎండ్లెస్ అండి ఈ ప్రాంతంలో. ఇక్కడి నుంచి మీకు ముంబై హైవే వరకు కూడా ఇలాగే డెవలప్ అవుతూ ఉంది. దెన్ బ్యాక్ తీసుకుంటే శంకరపల్లి వరకు, మోకిలా వరకు RR ఎక్స్టెన్షన్ త్రూ మనం రీచ్ అవ్వచ్చు. సో ద గ్రోత్ స్టోరీ హ్యాస్ స్టార్టెడ్ అండి. మీరు ఇంతకుముందు మిస్ అయి ఉంటే, కోకాపేట్ మిస్ అయి ఉంటే, గచ్చిబౌలి మిస్ అయి ఉంటే ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. థ్యాంక్ యూ. అలాగే నా నెంబర్ వచ్చి, మేము ఇక్కడ ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ చేస్తూ ఉన్నాము.
సో అఫోర్డబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. అలాగే ఈ ప్రాంతం గురించి డీటెయిల్స్ కావాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కూడా కాల్ చేయండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఐ రిపీట్